దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. రామకృష్ణ మఠాల గొప్పతనం ఏంటి, అవి చేసే సేవా కార్యక్రమాల గొప్పతనం ఏంటి, రామకృష్ణ మఠాలకు సంబంధించి పూర్తివంతమైన ప్రసంగాలు చేస్తున్న మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి బోధమయానంద గారు ఆయన మంచి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అండి. ఆయన ప్రసంగాలు వింటూనే నేను బాగా ఇన్స్పైర్ అయిపోయి మఠలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు, ఇట్లాంటి వాటి కూడా యూత్ని బాగా మోటివేట్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ అంటే ప్రత్యేకంగా చెప్పకూడదు, కానీ రామకృష్ణ మఠ్ హైదరాబాద్లో ఈవెంట్స్ కానీ చాలా రకాల ఈవెంట్స్ సంవత్సరం మొత్తం జరుగుతూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆయన ప్రోద్బలంతో, ఆయన ఉత్సాహంతో మంచి మంచి వాలంటీర్స్, యంగ్స్టర్స్ అందరూ కలిసి వాటిని ముందుకు తీసుకెళ్తుంటారు. అండ్ బాగా ఎంకరేజ్ చేస్తారు అందరినీ కూడా. 20 మఠాల దాకా విజిట్ చేస్తుంటాను ఆల్మోస్ట్. సమాజంలో చెప్పాం కదా, ఆ పర్టికులర్ రామకృష్ణ పరమహంస చెప్పిన ఐడియాలజీ ఏదైతే ఉందో స్వామి వివేకానందకి, ఆ ఐడియాలజీ ప్రకారంగానే నడుస్తూ ఉంటాయి. బేసిక్గా యూత్ని మోటివేట్ చేయాలి, వాళ్ళలో ఉండే నిద్రాణమైన శక్తుల్ని మేల్కొల్పాలి అనేది బేసిక్గా ఉందన్నమాట. ఇవాళ చాలా రకాల అన్వాంటెడ్ అట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి కదా, వీళ్ళని దానిలో నుంచి మనం ఎంతమందిని వెనక్కి తీసుకురాగలిగితే మనం అంత గొప్ప అనుకోవాలి. అదే ఉద్దేశంతో రామకృష్ణ మఠం ఇన్ని బ్రాంచులు కూడా ఇన్ని జరుగుతున్నాయి. అది జరుగుతుంటుంది, అది నిరంతరం జరుగుతూనే ఉండాలి అంతే. దానిలో చాలా రకాల ఇవి ఉన్నాయి. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ధ్యానము మనకి మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది, ప్లస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది. మనం యోగా కానీ యోగా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అక్కడ. మెడిటేషన్ మీద ప్రత్యేకంగా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. యోగా మెడిటేషన్ కాకుండా చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ 15 to 40 years యూత్ అనే కాకుండా పిల్లలకు కూడా బాల్ వికాస్ అనే ప్రోగ్రామ్ నడుస్తుంటుంది అక్కడ. పెద్దవాళ్ళకి కూడా మంత్రదీక్షలు అని చెప్పి వాళ్ళకి ఎల్డర్లీ పీపుల్కి కావాల్సినవి పేరెంట్ మోటివేషన్ కోర్సెస్ జరుగుతుంటాయి. పేరెంట్ని ఇవాళ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటిది కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అవి నడుస్తుంటాయి. ఇది కాకుండా వాళ్ళకి పబ్లికేషన్ డివిజన్ ఉంది. మీకు అసలు పబ్లికేషన్స్ ఇంత చీప్గా ఎక్కడ దొరకవు. చాలా అంటే వాళ్ళకి ప్రాఫిట్ అంటూ ఏమి ఉండదు. కాస్ట్ టు కాస్ట్ బేసిస్లో కొన్ని వందల వేల పుస్తకాలు వెళ్తూనే ఉంటాయి అన్నమాట. వాళ్ళు చాలా తక్కువ రేట్లో మీకు మంచి సందేశాన్ని ఇచ్చే పుస్తకాలు చాలా ఉంటాయి. స్వామి వివేకానంద రాసినవి, రామకృష్ణ పరమహంస, శారదాదేవి కాకుండా ఈ మాంగ్స్ అందరూ కూడా అక్రాస్ ది వరల్డ్ ఉండే మాంగ్స్ అందరూ కూడా మంచి మంచి ఇన్స్పిరేషనల్ బుక్స్ రాస్తుంటారు. అవన్నీ కూడా అక్కడ వాళ్ళకి బుక్ స్టోర్స్లో, సేల్స్లో ఉంటుంటాయి. వీటికి 2 రోజుల పాటు గురు పౌర్ణమి రోజును స్వామి వివేకానంద బర్త్డే రోజు దాదాపుగా హైదరాబాద్ పబ్లికేషన్స్ అన్నీ కూడా 40% డిస్కౌంట్ ఇస్తారు. సో చాలామంది బల్క్లో తీసుకుంటున్నారు, స్కూల్స్ వాళ్ళు పిల్లలకి పంచిపెట్టడానికి వాటికి. అది పబ్లికేషన్ డివిజన్, బుక్ స్టోర్స్. ఇది కాకుండా మీకు ఇందాక చెప్పినట్టు మెడికల్ ఇది ఉంది, హెల్త్ స్టోర్స్. అది కూడా ఈ మధ్య సాఫిస్టికేటెడ్ మెషినరీ దానిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత హ్యూమన్ ఎక్సలెన్స్ ఒకటి. ఇది కాకుండా మీకు లైబ్రరీ ఒకటి ఉంది, ప్లస్ ఒక పెద్ద ఆడిటోరియం ఉంది. ఈ మధ్యనే దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఆడిటోరియంలో నిరంతరం ఏదో ఒక ప్రోగ్రాములు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్లస్ వాల్యూస్, ఎథిక్స్ను పెంచడం అనే దీనిలో ప్రోగ్రామ్స్ రెగ్యులర్ జరుగుతూనే. మంచి మంచి స్పీకర్స్ వస్తుంటారు, మంచి ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఆయన సెలెక్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మంచి సందేశాలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది.